అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను 43వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. జరిగిపోయిందాన్ని మార్చలేం లక్ష్మి. రామ లోపలున్నాడా అని అడిగారు. అవును బావగారు. లోపల ఉన్నారు. ఆయన అప్పటినుంచి ఒకటే మాట చెప్తున్నారు. నిజంగా ఈసారి దర్శ్ చేసింది తనకు తెలీదంటున్నారని చెప్పగా, అప్పుడు నువ్వు ఏమంటావు లక్ష్మి? నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను. దర్శ్‌ని వదిలిపెట్టమంటావా? అని అడిగారు రఘునందన్. నేనేమంటాను బావగారు? ఒక్కసారి క్షమిస్తారు. 2 సార్లు క్షమిస్తారు. జీవితంలో ప్రతిసారి తప్పు చేసుకుంటూ వెళ్తుంటే ఎవరు క్షమించరు బావగారు. అది వాళ్ళకి కూడా తెలుసు. తెలిసి తెలిసి ఇలాంటి పనులు చేసే వాళ్ళను క్షమిస్తే మనల్ని అందరూ మూర్ఖులనే అంటారు. వాళ్ళు చేసేది తప్పు అని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటే అలా చేస్తున్న వాళ్ళను క్షమిస్తే మనలాంటి మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. కానీ నా కొడుకు కంటే ముఖ్యంగా నా భర్తకు శిక్ష పడాలి బావగారు. ఆయన్ని చిన్నప్పటి నుంచి వాడిలో విషబీజాన్ని నాటాడు. ఈ కుటుంబం పైన పగ పెంచుకునేలా చేశారు. కన్న తండ్రి, కన్న కొడుకుతో నువ్వు వాళ్ళని చంపాలి, నరకాలి, చిత్రహింసలు పెట్టాలి. నా వాళ్ళు నన్ను ఇలా నరకయాతన గురిచేశారు, అనుభవించేలా చేశారని చెప్తూ ఉంటే ఏ కొడుకైనా ఇలాగే ఉంటాడు బావగారు. ఇలాగే చేస్తాడు కాబట్టి ముందుగా శిక్ష పడాల్సింది నా భర్తకని అనటంతో ఇలా చేయాలని లేకపోయినప్పటికీ తప్పకుండా చేస్తున్నాను లక్ష్మి. నన్ను క్షమించు అని అంటూ చేతులెత్తి దండం పెట్టారు రఘునందన్. అయ్యో బావగారు అని అంటూ ఆ చేతులను దింపి నేనే మీకు దండం పెట్టాలి. ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకుంటున్నారు అని అనుకుంటున్న సామ్రాజ్యం కూడా మీరు పెట్టిన భిక్షే అని ఎన్నోసార్లు వీళ్ళకి చెప్పాలి అని అనుకున్నాను. కానీ చెప్తే నా మీద ఒట్టు అని మీరు అన్న ఆ ఒక్క మాట వల్ల నేను చెప్పకుండా ఉండిపోయాను. ఏదో కష్టపడి ఇంత సాధించాడు అని అనుకుంటున్నాడు నా కొడుకు. కానీ వాడు చదువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరే సమకూర్చారని, మీరే కనుక లేకపోయి ఉంటే అసలిప్పుడు వాడికి ప్రస్తుతం ఉన్న ఈ బ్రతుకు కూడా ఉండేది కాదని ఎన్నో సార్లు చెప్పాలని అనుకున్నాను బావగారు. కానీ మీరే చెప్పకుండా చేశారు. చెప్తే కనీసం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాకపోయి ఉండేదేమో అని గుక్కపట్టి లక్ష్మి ఏడవటంతో, చూడు లక్ష్మి, నేను పేరు కోసమో, దేనికోసమో చెయ్యలేదు. నా తమ్ముడిలో మార్పు రావాలి అని అనుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా వాడి వెనకాలే ఉన్నాను. కానీ ఆ విషయం వాడికి తెలిస్తే ఎక్కడ వాడి ఇగో హర్ట్ అవుతుందో అని ఒకే ఒక కారణంతోనే నేను చెప్పొద్దు అని అనుకున్నాను. ఇంకా దర్శ్ విషయానికొస్తే వాడు నా కొడుకుతో సమానం. అలాంటి వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చూసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాడు నాన్నని చంపించాలని అనుకున్నాడో అప్పటినుంచి నేను కూడా వాడిపైన ఉన్న కోపాన్ని తగ్గించుకోలేకపోయాను. తప్పు నాది కూడా ఉంది అని అనగానే, మీరస్సలు అలా అనుకోకండి బావగారు. అయినా ఇలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. వాళ్ళకు మీరు ఇన్ని సంవత్సరాలు శిక్ష విధించడం మంచిదే కానీ, నాదొక చిన్న రిక్వెస్ట్. నా భర్త, కొడుకు లేకుండా ఆ ఇంట్లో నేనొక్కదాన్నే ఉండలేను. దయచేసి నన్ను నమ్మండి. నేను వాళ్ళలాంటి దాన్ని కాదు అని ఏడుస్తూ అనటంతో, ఆవిడ చేతులు పట్టుకొని, "నువ్వలా అనాలా లక్ష్మి? నాకు నువ్వు తోబుట్టువుతో సమానం. నిన్ను నా సొంత చెల్లెల్లా చూసుకుంటాను" అంటూ లక్ష్మిని లోపలికి పంపించి, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి, మీలో కొందరు ఇక్కడుంటే నేను సరిగ్గా అర్ధగంట తర్వాత మా తమ్ముడిని పంపిస్తాను. ఒక్కసారి వాడితో మాట్లాడనివ్వండి అని చెప్పి వాళ్ళలో కొంతమందినుంచుకొని మిగిలిన అందరినీ కూడా పంపించేసి లోపలికి వెళ్లారు రఘునందన్. అలా ఆన్య లోపలికి వెళ్ళగానే లోపల ఉన్న రఘునందన్ గారి అమ్మగారు కూడా ఆన్యను దగ్గరికి తీసుకొని, "నీకేం కాలేదు కదా తల్లి" అని అడగ్గా, "లేదమ్మమ్మ, నాకేం కాలేదని" అంది ఆన్య. "సరే తల్లి, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా" అని అంటూ వెనకాలే ఉన్న కోడల్ని చూసి, "అమ్మాయికి భోజనం పెట్టు ముందు. మీరు కూడా ఎవరూ ఏమీ తినలేదు ఉదయం నుండి. ముందుగా అందరూ తినండి" అని అన్నారు ఆవిడ. అలా ఆన్యను గదిలోకి పంపి మనవడిని చూసి, "నువ్వు కూడా వెళ్ళు తండ్రి" అని చెప్పడంతో పార్థు కూడా తన గదిలోకి వెళ్ళగా 2 నిమిషాలకు లోపలికొచ్చిన కొడుకుని చూసి, "ఏంటి నాన్న ఇది? అసలేం జరుగుతోందిరా?" అని అడగటంతో, "ఏం చేస్తావమ్మా, మన కర్మ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అంటారు కానీ, ఏం పాపం చేయకుండానే మనం ఇదిగో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సొస్తుంది. బయట వాడు శత్రువు అయితే ఎలా అయినా కనిపెట్టొచ్చు. వాడిని ఏమైనా చెయ్యొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళే శత్రువులు అయితే ఎలా అమ్మా? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నట్లుగా" అని బాధగా అనటంతో, "మీ నాన్న ఉన్నప్పుడు ఎంతో మదన పడేవాడు. వాడు మారితే బాగుండు అని కనీసం చనిపోయిన తర్వాతైనా మారాడని అనుకున్నాను. ఇంక వాడు మారడు అని అర్థమైపోయింది" అని, "అన్నిటికంటే బాధ ఏంటో తెలుసా నాన్న? వాడి కొడుకుని కూడా వాళ్ళలాగానే తయారు చేశాడు.
అని అనటంతో తల్లికి ఎలాంటి సమాధానం చెప్పలేని రఘునందన్ అక్కడే ఉన్న తన భార్యను చూసి రామ ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా తన గదిలో ఉన్నాడు అని చెప్పటంతో ఆ గది వైపు అడుగులు వేస్తుంటే ఇప్పుడు మీరు వెళ్ళి తనను ఏమీ అనకండి. తనకు నిజంగానే ఈ కిడ్నాప్ గురించి తెలియదంట. మీరు వెళ్ళినప్పటి నుంచి 1,00,000 సార్లు చెప్పాడు అని అన్నది అనుపమ. ఆ మాటకు వెనక్కి తిరిగి భార్యను కోపంగా చుట్టంతో తను సైలెంట్‌గా తలదించుకుంది. అలా రఘునందన్ తమ్ముడు గదిలోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అప్పటి వరకు బెడ్ మీద తల పట్టుకొని ఉన్న రామనందన్ అన్నను చూసి అమ్మాయి దొరికిందా? నా కొడుకు ఎక్కడన్నయ్యా? నా కొడుకు వచ్చాడా? అని అంటూ బయటకు చూస్తూ ఉన్నాడు. తన కొడుకు కనిపిస్తాడేమో ఆశతో అమ్మాయి దొరికింది. నీ కొడుకు తనను కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఊచలు లెక్క పెడుతున్నాడు అని రఘునందన్ అనటంతో అన్నను కోపంగా చూస్తూ నా కొడుకుని జైలుకి పంపించావా? అని అడిగాడు. దానికి రఘునందన్ సైలెంట్‌గా ఉండగా వాడు నా కొడుకు అన్నయ్య. నా కొడుకుని జైలుకెలా పంపించాలని నీకనిపించిందని బాధగా అడిగాడు రామానందన్. దానికి ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళి చైర్‌లో కూర్చొని రా కూర్చో అని అన్నాడు రఘునందన్. దానికి కోపంగా అన్న ముందుకు వెళ్ళి నేనేమి ఇక్కడ అరుస్తుంటే నువ్వేమో తీరిగ్గా కూర్చోమంటున్నావా? సిగ్గులేదా నీకు? అని కోపంగా అడిగాడు. దేనికి సిగ్గు రామా? నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? నేను చేసిన ఒక్క తప్పుని ఎత్తి చూపించు రామా? అని కళ్ళల్లో కన్నీళ్లతో అడిగారు రఘునందన్. ఆయన బాధ ఆయన గొంతులో ధ్వనిస్తుంటే ఏం అర్థం కాని రామనందన్ అన్నను అలాగే చూస్తూ కూర్చున్నాడు. చెప్పు రామా, దేనికి సిగ్గుపడాలి? నాన్న మన కోసం రేయింబవళ్ళు తన ఆరోగ్యాన్ని చూడకుండా ఫ్యామిలీ లైఫ్‌ని కూడా కోల్పోతూ ప్రతి క్షణం మనకు మంచి లైఫ్‌ని ఇవ్వాలి అని కష్టపడుతూ ఉంటే మన వల్ల నాన్నకు ఆనందం లేకపోయినా సరే కానీ మనశ్శాంతి లేకుండా ఉండకూడదు అని కష్టపడి చదువుకున్నాను చూడు. దానికి సిగ్గుపడాలా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఒకవేళ మీకు తను నచ్చకపోతే మాత్రం తనను వదిలేస్తాను కానీ మీకిష్టం లేని ఏ పని ఏదీ చేయను అని చెప్పి నాన్న సమ్మతితోనే పెళ్లి చేసుకున్నాను చూడు. దానికి సిగ్గుపడాలా? నన్ను నమ్మి ఇచ్చిన ఆస్తికి న్యాయం చేకూర్చాలి అని ఏ ఒక్క రూపాయి కూడా నా సొంత లాభాలకి వాడుకోకుండా ప్రతి క్షణం కంపెనీ కోసం పాటుపడుతూ నాన్న ఇచ్చిన ఆస్తిని రెండింతలు చేశాను చూడు. దానికి సిగ్గుపడాలా? ఆనందంగా కలిసిమెలిసి పిల్లా పాపలతో కుటుంబంతో కలిసి ఉండాల్సిన కుటుంబం నా తమ్ముడి వల్ల ఛిద్రమైపోయి విచ్ఛిన్నమైపోయినప్పుడు నా తండ్రికి అండగా నిలబడ్డాను చూడు. నేను దానికి సిగ్గుపడాలా? నా తమ్ముడు ఉన్న ఆస్తిని కరగబెడుతున్నాడు అని తెలిసి నా తండ్రి తన నుండి ప్రతి రూపాయి తీసుకుంటే తనకు బతకడానికి డబ్బులు లేని ఆ సమయంలో తనకు తెలియకుండా తన కుటుంబాన్ని నేనే ఆదుకున్నాను చూడు. పోషించినందుకు వాడి కొడుకు చదువులు నేనే చెప్పించినందుకు, పై చదువులకు అవసరమైన డబ్బులు కూడా నేను అరేంజ్ చేసినందుకు దానికి సిగ్గుపడాలా? నా సొంత తమ్ముడే నా తండ్రిని చంపించాలి అని అనుకున్నాడని తెలిసి కూడా బాధతో నాలో నేనే ఏడ్చాను. కానీ ఎక్కడా ఏ రోజు కూడా నేను నోరు విప్పలేదు. దానికి సిగ్గుపడాలా? చివరికి నా తండ్రి చావుకి ఇండైరెక్ట్‌గా కారణమైన నా తమ్ముడిని ఏమీ చేయకుండానే అలా వదిలేసినందుకు నేను సిగ్గుపడాలా? ఆస్తి కోసం నన్ను, నా కొడుకుని చంపాలని అనుకున్నప్పుడు నా కొడుకుని కాపాడుకోవడం కోసం కొన్ని వేల కోట్లకు ఆ వారసుడైనా కూడా వాణ్ణి ఎవరూ లేని అనాథలా బ్రతకమని పంపినందుకు సిగ్గుపడాలా? చెప్పురామా, దేనికి నేను సిగ్గుపడాలి? అంటూ ఒకవైపు ఏడుస్తూనే మరొక వైపు తమ్ముడి కళ్ళలోకి చూస్తూ అడిగారు రఘునందన్ బాధగా. అన్న మాట్లాడుతున్నంతసేపు సైలెంట్‌గా ఉండి అన్న మాట్లాడడం పూర్తవగానే ఇప్పటివరకు నువ్వేం చెప్పావు? నా కుటుంబాన్ని నువ్వు పోషించావా? నువ్వెప్పుడు పోషించావు? అని అడిగాడు రామానందన్. నువ్వు ఏం పని చేశావని రామా నీ కొడుకు లక్షలకు లక్షలు పెట్టి కాన్వెంట్ స్కూల్‌లో చదివాడు అని అనుకున్నావు? ఓహ్! మన ఇంటి పేరు చూసి వాళ్ళు నీ కొడుక్కి ఫ్రీగా చదువు చెప్పారు అని అనగానే నమ్మేశావా నువ్వు? వాడి చదువు అయిపోయేంత వరకు వాడి మొత్తం ఫీజంతా కూడా కట్టింది నేను. అసలు రూపాయి పని చేయని నీకు ఇంట్లో 3 పూటల తిండికి, నీ జల్సాలకి, నీ కొడుకు చదువుకి, నీ కుటుంబానికి సంబంధించిన అవసరాలు అన్నీ కూడా ఎలా సమకూరాయి అనుకుంటున్నావు? లక్ష్మి ద్వారా నేను సమకూర్చాను. తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావో అని నీకు చెప్పొద్దని చెప్పాను. నీ కొడుకు విదేశాలకు వెళ్ళాల్సొచ్చినప్పుడు 20,00,000 నీకెక్కడి నుంచొచ్చాయి రామా? నువ్వు అడగగానే నీ స్నేహితులు ఇచ్చారనుకుంటున్నావా? వాళ్ళ ద్వారా డబ్బిచ్చింది కూడా నేనే అని అనటంతో ఇదంతా వెనకాల నుండి చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు రామానందన్. నేను నీ ముందుకొచ్చేస్తే నేనేదో ఆశించి నీకు సహాయం చేస్తున్నాననుకొని
నువ్వు దాన్ని ఇంకోలా తీసుకుంటావనే భయం. ఎప్పటికైనా మారకపోతావా? నువ్వు, నేను, నాన్న, అమ్మ మన కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండకపోతామా అని ఎన్నో లక్షల సార్లు ఎదురు చూశాను రామా. కానీ నీలో మార్పు రాలేదు. రాదని అర్థమైపోయింది. కానీ ఎప్పుడైతే నాన్నని చంపించాలని అనుకున్నావో అప్పుడే నిన్ను చంపించాలన్నంత కోపం వచ్చింది. కానీ నువ్వు నీ కొడుకుతో పాటు లండన్‌లో ఉన్నావని తెలిసి కనీసం మాకు దూరంగా అక్కడుంటే అయినా మెల్లిగా మారతావేమో అనుకున్నాను. నీ కొడుకు అన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయని విర్రవీగుతున్నాడు కదా! ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నాడు రామా? అవన్నీ నేనిప్పించిన ప్రాజెక్ట్స్ అని అనటంతో సైలెంట్ అయిపోయాడు రామనందన్. అయినా డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. నువ్వే కనుక ఇలాంటి దారులు ఎంచుకోకపోయి ఉన్నట్లయితే ఆ డబ్బు నాన్న నీకెప్పుడో ఇచ్చేవారు. అండ్ ఇంకొక విషయం, అందరి ముందు నాన్న పార్దుకు ఇచ్చినప్పటికీ నీకంటూ కొంచెం అలాగే ఉంచారు రామా. నీ కొడుకుకి ఆయన ద్వారా చెందాల్సింది చెందేలా చేయమని నాకు చెప్పారు. మీరు త్వరగా మారితే అది మీకిచ్చేయాలనుకున్నానని అని ఏడుస్తూ చెప్పి, ఎందుకిలా చేశావు? ఎందుకిలా చేశావు? కుటుంబాన్ని ఎందుకు చిన్నాభిన్నం చేశావు? అంటూ ఉంటే ఏమీ మాట్లాడలేని రామానందన్ సైలెంట్ అయిపోగా, ఇప్పుడు నువ్వు పెట్టిన నిప్పులో నువ్వే తగలబడిపోతున్నావు. ఇంక నీ కొడుకు జీవితంలో బయటకొస్తాడనుకుంటున్నావా? రాకుండా చెయ్యాలని నేను డిసైడ్ అయ్యాను అంటూ కళ్ళు తుడుచుకొని, ఇకపై నీకు నాకు ఎలాంటి బంధం లేదు, సంబంధం లేదు. మనిద్దరి పుట్టుకు కారణమైన నాన్నే మన మధ్యలో లేనప్పుడు ఇంక తమ్ముడు, అన్న అనే ప్రేమలెందుకు? ఆ ప్రేమ చూపిస్తే మళ్ళీ నువ్వు నన్ను చంపవని గ్యారంటీ లేదు. నాకు బ్రతుకుపైన ఆశ లేదు. కానీ నా కడుపున పుట్టినందుకు నా పిల్లల్ని నువ్వు చంపుతావని తెలిసి కూడా నేను ఇలా వదిలేయలేనని అనటంతో, కడుపులో పుట్టని వాడిని అంత ప్రేమగా చూసుకుంటున్నావు. మరి నా కడుపులో పుట్టిన వాడిని జైల్లో పెడితే నాకెంత బాధగా ఉంటుంది. ఎంత ప్రేమగా పెంచుకున్నానో నా కొడుకుని నీకు తెలుసా? అని అన్నాడు రామనందన్ కోపంగా. ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రామా? నేను 9 నెలలు మోసిన తల్లి గురించి ఆ ప్రేమ నీకు కనిపించలేదా? నీకు లక్షల లైఫ్‌నివ్వడం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన తండ్రి ప్రేమ కనిపించలేదు. నీకు ఈ అన్న ప్రేమ కనిపించలేదు. ఎన్ని తప్పులు చేసినా కూడా నిన్ను వదలకుండా నీతో పాటే ఉన్న నీ భార్య ప్రేమ కనిపించలేదు. ఎవరి ప్రేమ కనిపించని నీకు నీ కొడుకు ప్రేమ నీకు కనిపించిందా? ఆ కొడుకు దగ్గరికొచ్చేసరికి నువ్విలా బాధపడుతున్నావే, మరి తన కొడుకు ఇలా దారి తప్పాడని తెలిసినప్పుడు నాన్నగారు ఎంత బాధపడి ఉంటారో ఎప్పుడైనా గమనించావా? ఆయన చనిపోయింది 2 సంవత్సరాల క్రితమే. ఎప్పుడైతే ఆయన కొడుకు ఆయన్ని చంపాలని చూశాడని ఆయనకు తెలిసిందో అప్పుడే ఆయన చనిపోయారు. 2 సంవత్సరాలు జీవోత్సవంలా బ్రతికే ఉన్నారు అంతే. కనీసం ఇప్పటికైనా మారతావని అమ్మ చాలా ఎదురు చూసింది. నీకు అమ్మ ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు కదా అని చెప్పి బయటకు వెళ్తూ, ఇంకెప్పుడు నన్ను కలవాలని చూడకు. నువ్వు నీ కొడుకు జీవితంలో బయటికి రాలేరంటూ బయటకు వెళ్ళిపోయాడు రఘునందన్. ఆయన వెళ్ళిన 2 నిమిషాలకు పోలీసులు లోపలికొచ్చి రామనందన్ని బయటకు తీసుకుని వెళ్తున్న సమయంలో, నన్ను నా కొడుకుని జైల్లో పెట్టిన మిమ్మల్ని వదలను. ఎలాగైనా సరే బయటకొచ్చి మీ అందరి అంతు చూస్తాను. మీ అందరిని చంపేస్తానని అనగానే, ఒక నిమిషం ఆగండి అన్నారు రామనందన్ వాళ్ళ అమ్మ. ఆవిడ చెప్పగానే పోలీసులు ఆగిపోవడంతో కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తావు అని అడగ్గా, మిమ్మల్ని బ్రతకనివ్వను. నన్ను నా కొడుకుని జైల్లో పెట్టిస్తున్నారు కదా, మీకెప్పటికీ బ్రతుకు లేకుండా చేస్తాను. ఇప్పుడు కాకపోయినా చచ్చిపోయే కంటే ముందైనా బయటికి వస్తాను కదా, అప్పుడైనా మిమ్మల్ని చంపేస్తానని అని అనటంతో కొడుకు చెంపలు చెడామడా పగలకొట్టి, ఇదే దెబ్బ నువ్వు మొదటిసారి దారి తప్పుతున్నావని తెలిసినప్పుడు కొట్టుంటే కనుక ఇప్పుడు మన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదంటూ పోలీసుల వైపు చూసి, వీడు నేను బ్రతుకున్నంత వరకు బయటకు రాకూడదు అని చెప్పడంతో, నువ్వు ఒక తల్లివేనా అంటూ అన్న వైపు చూసి, ఇప్పటిదాకా తల్లి ప్రేమని చెప్పావు కదా, ఇదే నా తల్లి ప్రేమ అంటే ఎలాంటి నీచపు కొడుకునైనా సరే ప్రేమించే తల్లి ఎంత చెడ్డవాడైనా సరే ఏ తల్లి కొడుకునిలా అసహ్యించుకోదు. అలాంటి తల్లి ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పావు కదా నువ్వు అని అనటంతోనే, తీసుకుని వెళ్ళండి వాడిని అని అన్నారు రఘునందన్. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా వాళ్ళు రామనందన్‌ను తీసుకుని వెళ్ళడంతో లక్ష్మి వైపు జాలి చూపు చూసి ఆయన గదిలోకి వెళ్ళిపోగా, మమ్మల్ని క్షమించు లక్ష్మి అన్నారు అనుపమ. ఇందులో ఎవరి తప్పు లేదక్కా. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరూ మారడం లేదు చూడండి. అంతా నా తలరాత అంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. ఎందుకు దేవుడా ఇలాంటి కొడుకుని నా కడుపులో పుట్టేలా చేశావు? తెలిసి తెలిసి మేమెవరికీ ఏ పాపం చేయలేదు. తన కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా బాగుండాలని తన జీవితాన్ని పణంగా పెట్టిన నా భర్త లాంటి కడుపులో ఇలాంటి నీచుడిని పుట్టించి ఆయనకు చచ్చే వరకు కూడా మనశ్శాంతి లేకుండా చేశావు కదయ్యా. మేము నీకేం అన్యాయం చేశామని, ఏం పాపం చేశామని మాకింత పెద్ద శిక్ష విధించావంటూ బాధపడ్డారు మనసులోనే రఘునందన్ వాళ్ళ అమ్మ. గదిలోకి వెళ్ళిన అన్య తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళబోతుంటే, అప్పుడే గదిలోకి వెళ్ళిన పార్థ్ వాళ్ళ డోర్ క్లోజ్ చేసి వచ్చేసి ఆన్యని వెనకాల నుంచి పట్టుకుంటూ, నిన్నెంతగా మిస్ అయ్యానో తెలుసా బంగారం? మై గాడ్, నా ప్రాణం పోయినట్లుగా అయింది. అసలు మార్నింగ్ లేచాక నువ్వు కనబడలేదు. అందరూ పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. బ్రెయిన్ బ్లాంక్ అయింది. తర్వాత నిజం తెలిసాక వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అసలు నా చేతిలో గన్నున్నప్పుడు కనుక అక్కడ కమిషనర్ గారు లేకపోయి ఉంటే ఖచ్చితంగా వాడిని చంపేసేవాడిని అనటంతో, నీకు అసలు ఎప్పుడు మెలకువ వచ్చింది? అసలు ఏం జరిగింది?
నాకు చెప్పమంటే అస్సలు చెప్పడం లేదు నువ్వు. నాకు చెప్పకుండా ఊరిస్తున్నావెందుకు? నాకు కడుపు ఉబ్బిపోతోంది చెప్పొచ్చు కదా అని అడిగింది. నేనంతా చెప్తాను. నువ్వు కూడా షాక్ అవ్వాల్సిందే నేను చెప్పాక. కానీ ముందుగా నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా కన్నా. ఉదయం నుంచి ఏమైనా తిన్నావా లేదా ఇంతకు? ఆ దరిద్రుడు ఏమైనా పెట్టాడా లేదా? అని అడిగాడు. ఆ! ఉదయం కాస్త ఏదో తిన్నాను. మధ్యాహ్నం తినాలని అనిపించలేదు. అతను చాలా ప్రీ ప్లాన్‌గా 15 రోజులకు అవసరమైన గ్రాసరీస్ కూడా ముందుగానే పెట్టాడు తెలుసా? నిజంగా నాకైతే ఎంత కోపం వస్తుందో అని చెప్పడంతో, సరేరా ఇదంతా వదిలేయ్. ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యిరా. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. నాకు కూడా చాలా ఆకలవుతుంది. అసలు ఉదయం నుంచి టెన్షన్‌తో ఏం కూడా తినాలనిపించడం లేదు. మంచినీళ్ళు కూడా తాగలేదు నేను. నేనే కాదు అమ్మ, నాన్న, తమ్ముడు ఎవరూ కూడా తినలేదని చెప్పగా, నా వల్లే కదా ఇదంతా అని అంది చాలా ఫీల్ అవుతూ. ఇందులో నువ్వేం చేశావురా? చేసింది వాడు కదా! సరే ఫ్రెష్ అప్ అయ్యిరా పో. మనం తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు పార్థ్. ఇంతకు ఎప్పుడు చెప్తున్నావు? అసలు ఏం జరిగిందని అడిగింది. మన భోజనం అయిన తర్వాత, మన రూమ్‌లోకి రాగానే మన ప్రైవేట్ టైమ్ యూజ్ చేసుకున్నాక చెప్తాను. అసలే 2 రోజుల నుంచి మన మధ్య దూరం వచ్చేసింది చాలా అనటంతో, బుద్ధి లేకుంటే సరి. ఇప్పుడు కూడా దాని గురించే ఆలోచిస్తున్నావు చూడు అని అడగ్గా, అది మాత్రం తప్పదు కదా! నాకు కావాల్సింది అదే కదా! సరే కానీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్లి అమ్మతో, తమ్ముడితో మాట్లాడు. వాళ్ళు చాలా భయపడిపోయారు. కనీసం నేను, నాన్న అయినా మేమేం చేయాలో మాకు క్లారిటీ ఉండడంతో మేము కాస్త రిలాక్స్ అయ్యాం. కానీ నీ గురించి తెలియకుండా మేమేం చేస్తున్నామో కూడా చెప్పకపోవడంతో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. కాబట్టి ట్రై టు గో అండ్ టాక్ టు దెమ్ అని చెప్పగా అలాగే అంది. గదిలోకి వెళ్ళిన రఘునందన్ గారు బాధగా సోఫాలో కూర్చొనుండగా, ఆయన వెనకాలే వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిన అనుపమ భర్త పక్కకు వెళ్ళి కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? దర్శ్ ఎక్కడ? పోలీసులకు పట్టించారా? అసలలా ఎందుకు చేశాడంటూ ఏమైనా చెప్పాడా అని అడగ్గా, భార్య ఒడిలో తలపెట్టుకొని ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ కూడా అనుకోలేదు అను. ఇన్ని సంవత్సరాలుగా వాడిలో మార్పును కోరుకున్నానే తప్ప వాడిని శిక్షించాలని గానీ ఏ రోజు అనుకోలేదు. కానీ వాడిలో మార్పు రాదని అర్థమయ్యాక ఇంకా శిక్షించడం తప్పడం లేదు. వాడిలాగానే వాడి కొడుకు కూడా తయారయ్యాడు చూడు అను. అమ్మాయిని అడ్డం పెట్టుకొని మనల్ని సాధించాలని చూశాడు. ఒకవేళ పార్థ్ కనుక అమ్మాయి ఎక్కడుందో చెప్పకపోతే మనం తనను పట్టుకునే వాళ్ళమే కాదు. నాకు చాలా బాధగా ఉంది. నా తమ్ముడిని వాళ్ళ కొడుకుని అలా చేయటం అని అన్నారు బాధగా. మీరేం చేస్తారు చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి అతనికి కాపలా కాస్తూనే వచ్చారు. అతను చేసిన చెడ్డ పనులన్నిటిని తుడిచిపెడుతూ సమాజంలో అతను గౌరవప్రదంగా తిరిగేలా చేశారు. మావయ్య గారికి తెలియకుండా దర్శ్ చదువుకు కావలసిన సహాయం అంతా చేశారు. తను విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాడని తెలిసి వెళ్ళడానికి డబ్బును మీరే ఎవరికీ తెలియకుండా అరేంజ్ చేశారు. అక్కడ అతని బిజినెస్ సరిగ్గా నడవడం లేదని తెలిసి మీరే ఇన్వెస్టర్ అని పంపించారు. కానీ అది అతనికి తెలియదు కదా! తెలిస్తే ఇంకోలా ఉండేదేమో అని అనటంతో నేను చెప్పాక కూడా వాళ్ళలో మార్పు లేదు అను. నువ్వే చూసావు కదా ఎలా మాట్లాడుతున్నాడో అన్నారాయన బాధగా. దానికి ఒక నిట్టూర్పు విడిచి, ఇక మీరేం చేస్తారు చెప్పండి? అయినా ఇందులో మీదేం తప్పులేదు. ఇంకతను మారడు. దర్శ్ కూడా అతని అడుగుజాడల్లోనే నడిచాడు. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక దర్శ్‌ని పట్టుకోకపోయి ఉంటే అమ్మాయిని ఎంత టార్చర్ చేసేవాడో కదా! అందుకోసం మీరేం ఆలోచించకండి సరేనా? అని అంది. కాసేపు మౌనంగా ఉండి, సరే నేను కాసేపు పడుకుంటాను. తలనొప్పిగా ఉంది. నువ్వెళ్ళి అమ్మాయి ఎలా ఉందో చూడు అని రఘునందన్ అనటంతో, ముందు మీరు లేవండి. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. కావాలంటే అది తిని పడుకోండి. అంతేగాని ఇలా పడుకోకండి ప్లీజ్. ముందుగా మీరు వెళ్లి స్నానం చేసి రండి అని అంటూ భర్తను ఫ్రెష్ అప్ అవ్వడానికి పంపించి బయటకొచ్చారు అనుపమ. అలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన ఆన్య కూడా ముందుగా పారుష్ గదిలోకి వెళ్ళగా, సైలెంట్‌గా పని చేసుకుంటున్న పారుష్ కనిపించడంతో పారుష్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చొని ఎలా ఉన్నావురా అని అడగ్గా, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు వదినా అంటూ ఆన్య చేతుల మీద చేయి వేసి, చాలా భయం వేసింది వదినా. కానీ నాన్న, అన్నయ్య కాస్త కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని చూస్తే వాళ్ళకు నువ్వెక్కడున్నావో తెలుసని అర్థమైంది. అంతలోని పోలీసు వాళ్ళందరూ ఇక్కడే ఉండటం, అలాగే అన్నయ్య నాన్న కంపెనీ చాపర్‌లో కలిసి వాళ్ళకు నువ్వు ఎక్కడున్నావో తెలుసు అని మాకు తెలియటంతో కాస్త ధైర్యం వచ్చిందని అన్నాడు. ఏం కాలేదు కదా! నాకు కూడా భయమైంది కానీ ఎక్కడో కాస్త నమ్మకం ఉండేది. అన్నయ్య, మామయ్య వస్తారని అన్న ధాన్య. సర్లే వదినా వదిలేయి కానీ తిన్నావా? ముందు వెళ్ళి తిను వదినా అని అంటంతో, నువ్వు తిన్నావా అని అడిగింది. లేదు నేను తర్వాత తింటాను వదినా అని చెప్పగా, పద అందరం కలిసి తిందామంటూ మరిదిని తీసుకొని బయటకు వెళ్ళి అత్తగారిని కూడా పలకరించగా, లక్ష్మి లోపలుంది. నువ్వు వెళ్ళి తనని తీసుకురాపో తల్లి అంటూ కోడల్ని పంపిస్తూ తనతో కాస్త బాగా మాట్లాడు నాన్న. వీళ్ళ అరాచకత్వానికి తనకి ఏ సంబంధం లేదన్నారావిడ. అలాగే అత్తయ్య అంటూ లక్ష్మి వాళ్ళ రూమ్‌కి వెళ్ళగా, లక్ష్మి ఏడుస్తూ కనపడటంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఇంక మీరేం ఆలోచించకండి. భోజనం చేద్దాం రండి అనటంతో, ఎలా తినాలనిపిస్తుందమ్మా ఇప్పుడు? నువ్వు చెప్పు ఎలా తినాలనిపిస్తుంది? అన్నారావిడ ఏడుస్తూ. అత్తయ్య ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మీరు తినకుండా మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారా చెప్పండి? అంటూ తనతో చాలాసేపు మాట్లాడి తనను కూడా భోజనానికి తీసుకొనొచ్చింది ఆన్య. అప్పటికే రఘునందన్, పార్థ్ కూడా రావడంతో అందరూ కలిసి
ఏం మాట్లాడకుండానే భోజనం పూర్తి చేశారు. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడే రఘునందన్‌కు కమిషనర్ గారి నుండి కాల్ రావడంతో ఆయన ఫోన్‌లో మాట్లాడి పెట్టేసి అందరి వైపు చూసి కేస్ ఫైల్ చేశారంట అని చెప్పగా అందరూ సైలెంట్ అయిపోయారు. అలా అందరూ భోజనం చేశాక వాళ్ళ గదిలోకి వెళ్ళడంతోనే డోర్ క్లోజ్ చేసి ఆనిని వెనకాల నుంచి హత్తుకుంటూ బేబీ అని పిలిచాడు హస్కీగా. పార్థుని ఒక్కసారిగా వెనక్కి నెట్టేసి బేబీ లేదేం లేదు. నువ్వేం జరిగిందో చెప్పే వరకు నా పైన చెయ్యి వేస్తే నేను అస్సలు ఊరుకోనంది ఆన్య కోపంగా. ఒసేయ్ రాక్షసి! నిన్ను సేవ్ చేయడానికి నేనెంత తెలివిని ఉపయోగించానో తెలుసా? వాడు అనుకుంటున్నాడేమో కదా వాడు ఇప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడని. నేను రక్షించడానికి అంతకంటే ముందు నుంచే ప్లాన్ వేశాని అనటంతో ఏం చేశావో కరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! నన్నెందుకిలా టెన్షన్‌తో చంపేస్తావు చెప్పు అంది. సరే సరే కోపం తెచ్చుకోకు చెప్తాను అంటూ ఆన్యను బెడ్ మీద కూర్చోపెట్టి అసలు నాకు వాడు నిన్ను ఫాలో చేస్తున్నాడని ఎప్పుడు తెలిసిందో తెలుసా? అని అడగ్గా చెప్పడం మర్చిపోయాను. అంతకంటే ముందు నీకొక విషయం చెప్పాలంది ఆన్య. ఏంటి అని అడగటంతో నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు వాడు అక్కడే ఉన్నాడంట. కథ ఇంకా ఉంది. థాంక్ యూ సో మచ్.